హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. ఒకసారి ఈ కాన్సెప్ట్ చూడండి అమ్మా. ఈ మధ్యన ఆర్ఆర్బి వీటిలో రీసెంట్గా పెట్టెడుతున్నాడు బ్లడ్ గ్రూప్స్, రక్త వర్గాలు. సో రక్త వర్గాలు అనేవి మనకందరికీ తెలిసిందే. మొత్తం రక్త వర్గాలు ఏంటంటే 4, ఏ కామా బి కామా ఏబి కామా ఓ. అయితే ఈ బ్లడ్ గ్రూప్స్ మొట్టమొదటిసారిగా ఐడెంటిఫై చేసింది, కనుక్కున్నది ఎవరంటే కారల్ లాండ్స్టైనర్ 1900లో కనుక్కోవడం జరిగింది. అయితే ఈ రక్త వర్గాలు దేన్ని బట్టి డివైడ్ చేస్తారో, ఎలా డివైడ్ చేస్తారు అనేది ఈ కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేస్తే, సో ఫస్ట్ యాంటీజెన్స్, ప్రతిజనకాలు అంటారు. ఈ ప్రతిజనకాలు అనేవి ఎక్కడ ఉంటాయంటే మనకి రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి ఇలా రౌండ్ షేప్లో, అలాగే బైకాన్కేవ్ షేప్లో. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ మెంబ్రెన్ పైన ఈ యాంటీజెన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ యాంటీజెన్స్ అనేవి 2 రకాలు, యాంటీజెన్ ఏ అండ్ యాంటీజెన్ బి. అలాగే యాంటీబాడీస్, ప్రతిరక్షకాలు ఎప్పుడు కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే ప్లాస్మాలో ఉంటాయి, ప్లాస్మా. సో ఇవి కూడా 2 రకాలు, యాంటీబాడీ ఏ కామా యాంటీబాడీ బి. అయితే ఈ యాంటీజెన్స్ యాంటీబాడీస్ని బేస్ చేసుకొని ఈ బ్లడ్ గ్రూప్స్ని అయితే మనకి డివైడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం గమనిస్తే ఈ యాంటీజెన్స్ యాంటీబాడీస్ అనేవి ఏంటి అని అడిగాడు క్వశ్చను. యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీస్ అనేవి మనకి ప్రోటీన్స్. ఓకేనా, ప్రోటీన్స్. ఇవి యాంటీజెన్స్ అయితే మనకి రెడ్ బ్లడ్ సెల్స్ మెంబ్రెన్ పైన ఉంటాయి, యాంటీబాడీస్ అయితే ప్లాస్మాలో ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఏం అడిగాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్లడ్ గ్రూపు, బి బ్లడ్ గ్రూపు, ఏబి బ్లడ్ గ్రూపు, ఓ బ్లడ్ గ్రూపు. సో ఏ బ్లడ్ గ్రూప్ని మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ యాంటీజెన్స్ అనుకుంటే, ఇక్కడ యాంటీబాడీస్ అనుకుంటే, సో ఏ బ్లడ్ గ్రూప్లో రెడ్ బ్లడ్ సెల్స్ మెంబ్రెన్ పైన యాంటీజెన్ ఏ ఉంటుంది, అలాగే వాళ్ళ యొక్క ప్లాస్మాలో యాంటీబాడీ బి ఉంటుంది. అలాగే బి బ్లడ్ గ్రూప్ని కానీ మనం తీసుకుంటే వాటి యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ మెంబ్రెన్ పైన యాంటీజెన్ బి ఉంటుంది, వాళ్ళ యొక్క ప్లాస్మాలో యాంటీబాడీ ఏ ఉంటుంది. ఏబి బ్లడ్ గ్రూప్ తీసుకుంటే రెడ్ బ్లడ్ సెల్స్ మెంబ్రెన్ పైన యాంటీజెన్ ఏ అండ్ బి ఉంటుంది, ఇక్కడ ప్లాస్మాలో ఎటువంటి యాంటీబాడీస్ ఉండవు. ఓ బ్లడ్ గ్రూప్ తీసుకుంటే ఎటువంటి యాంటీజెన్స్ ఉండవు, ఇక్కడ యాంటీబాడీస్ ఏ కామా బి ప్లాస్మాలో ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఒక 8 బిట్స్ అడిగే అవకాశం ఉంది. ఏంటంటే యాంటీజెన్స్ ఆర్ ఆబ్సెంట్ విచ్ బ్లడ్ గ్రూప్ అంటే ఓ బ్లడ్ గ్రూప్, యాంటీబాడీస్ లేని బ్లడ్ గ్రూప్ ఏదంటే ఏబి బ్లడ్ గ్రూప్, యాంటీజెన్ ఏ కలిగింది ఏ బ్లడ్ గ్రూప్, యాంటీజెన్ బి కలిగింది బి బ్లడ్ గ్రూప్, యాంటీబాడీ బి కలిగింది ఏ బ్లడ్ గ్రూపు, యాంటీబాడీ ఏ కలిగింది బి బ్లడ్ గ్రూప్. ఇలా కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే యాంటీజెన్స్ యాంటీబాడీస్ ఎలా మీరు గుర్తించుకోవడం కూడా చాలా ఈజీ. ఏబి బ్లడ్ గ్రూప్లో ఉన్నాయి, సేమ్ యాంటీజెన్సే ఉంటాయి, దాని ఆపోజిట్ యాంటీబాడీస్ అనేవి వస్తాయి. ఏబి బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్స్ ఉంటాయి, ఓ బ్లడ్ గ్రూప్లో యాంటీబాడీస్ మాత్రం ఉంటాయి. అయితే ఈ క్వశ్చన్ ఇప్పుడు మన బ్లడ్ ఎవరికి డొనేట్ చేయొచ్చు అంటే, సో ఇటు ఆధారంగా చూసుకొని ఏ బ్లడ్ గ్రూప్ వారు ఏకి బ్లడ్ ఇవ్వచ్చు, ఏబీకి ఇవ్వకూడదు, బీకి ఇవ్వకూడదు. ఇక్కడ ఏబీకి ఇవ్వచ్చు, ఓకి ఇవ్వకూడదు. అలాగే బి బ్లడ్ గ్రూప్ వాడు ఏకి ఇవ్వకూడదు, అలాగే బీకి ఇవ్వచ్చు, ఏబీకి ఇవ్వచ్చు, ఓకి ఇవ్వకూడదు. ఏబి బ్లడ్ గ్రూప్ వాడు మనకి ఏకి ఇవ్వకూడదు, బీకి ఇవ్వకూడదు, ఏబీకి మాత్రమే ఇవ్వచ్చు, ఓకి కూడా ఇవ్వకూడదు. ఓ బ్లడ్ గ్రూప్ వాడు మొత్తం అన్ని బ్లడ్ గ్రూప్స్కి బ్లడ్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఇందులో యాంటీజెన్స్ అనేవి లేవు, ఓన్లీ యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. వీటి ఆధారంగా మన బిట్లు యూనివర్సల్ బ్లడ్ డోనార్ అని దేన్ని అంటారంటే ఓ బ్లడ్ గ్రూప్ని అంటారు. అలాగే యూనివర్సల్ బ్లడ్ రిసిపియంట్ అని ఎవరిని అంటారంటే ఏబి బ్లడ్ గ్రూప్ని అంటారు. అయితే ఇక్కడ మనకి పాజిటివ్ నెగిటివ్ గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ఏంటి పాజిటివ్ నెగిటివ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్హెచ్ ఫ్యాక్టర్ అంటే ఆర్హెచ్ ప్రతిజనకము. ఈ ఆర్హెచ్ ప్రతిజనకం అనేది మొట్టమొదటిసారిగా 1940లో కారల్ లాండ్స్టైనర్ అండ్ వేనర్ అనే సైంటిస్టులు ఇద్దరు కనుక్కోవడం జరిగింది. ఇది ప్రతిజనకం అన్నాం కాబట్టి ఖచ్చితంగా రెడ్ బ్లడ్ సెల్స్ మెంబ్రెన్ పైన ఉంటుంది. ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు అయితే ఆర్హెచ్ ఫ్యాక్టర్ అడిషనల్గా ఉంటుందో వాళ్ళందరినీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ అని, ఎవరిలో అయితే ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఉండదో వాళ్ళని నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ అంటారు. మన పాజిటివ్ నెగిటివ్ అంటే ఇంకేం కాదు. పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ అంటే ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఉండాలి, నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ అంటే ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఉండకూడదు, అంతే, ఇంకేం లేదు. దీన్ని బట్టి మనకు బ్లడ్ గ్రూప్స్ ఏంటంటే
ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్, ఓ పాజిటివ్, నెగిటివ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాగా అయితే ఫ్యాక్టర్స్ని బట్టి బ్లడ్ డొనేషన్ అనేది మనకు ఆధారపడి ఉంటుంది. ఒకసారి మనకి బ్లడ్ కలెక్ట్ చేసే బ్లడ్ ఎంతంటే 350 ml కలెక్ట్ చేస్తారు. ఈ 350 ml బ్లడ్ కలెక్ట్ చేసిన వెంటనే మనకి ఆ ప్యాకెట్లో కాల్షియం, సోడియం సిట్రేట్ కానీ సోడియం ఆక్సిలేట్ లాంటి కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ ఉండడం వల్ల బ్లడ్ క్లాట్ అవ్వదు. ఈ కలెక్ట్ చేసిన బ్లడ్ మనకి 30 to 40 days లోపల దీన్ని యూజ్ చేయాలి, లేకపోతే ఆ బ్లడ్ పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. సో మనకి వరల్డ్లోనే ఫేమస్ బ్లడ్ బ్యాంక్స్, రెడ్ క్రాస్ ఇవన్నీ కూడా అన్నీ ఉంటాయి. సో ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే ఎప్పుడంటే మనకి June 14, ఆ రోజే కారల్ లాండ్స్టైనర్ బర్త్డే. కాబట్టి మనం ఇయర్లీ ఆరోగ్యవంతమైన మానవుడు ఒక 18 years దాటిన తర్వాత ఒక 50 years వరకు ఆడవారైనా మగవారైనా మనం ఇయర్లీ 3 or 4 times డొనేట్ చేయొచ్చు. ఎవ్రీ 3 months కానీ ఎవ్రీ 4 months కానీ ఒకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ మీద బిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలా బిట్లు వచ్చాయి. మళ్ళీ వీడియోని ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి చూడండి, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.